పసుపు బోర్డు బాండ్ పేపర్ మీద సంతకం చేసి గెలిచిన అరవింద్ గారు ఆ పసుపు బోర్డు బాండ్ పేపర్ ఉందా చింపేసారా? ఏడవైందా బాండ్ పేపర్? అది సాఫ్ట్ కాపీ తిరుగుతూ వచ్చిందా? ఉంటుంది. పోనీ పసుపు బోర్డు వచ్చిందా? ఎందుకంటే ఇస్తామని అయితే మోడీ గారే ప్రకటించారు. బట్ దాని గురించి ఎక్కడ క్లారిటీ లేదు. ఎక్కడ ఇస్తారు, ఎక్కడ పెడతారు అనేది, ఎక్కడ ఇస్తారు అనేది. ఈ దేశంలో ఇస్తారు, ఇచ్చేశారు, గెజెట్ మీరు నిజామాబాద్కి తీసుకొస్తా అని చెప్పారు. నిజామాబాద్ కార్యాలయం వస్తుంది. కార్యాలయాలు పెడతారు, ఒక చోట పెట్టరండి. బోర్డు నేషనల్ బోర్డు కార్యాలయాలు, ఒక స్పైసెస్ బోర్డు కార్యాలయాలు అనేక చోట్ల ఉంటాయి. నేషనల్ టర్మరిక్ బోర్డు కార్యాలయాలు కూడా అంతటా ఉంటాయి. నిజామాబాద్కి కార్యాలయం తప్పకుండా వస్తుంది. పసుపు పండేదే ఇక్కడ. మా మహారాష్ట్ర, తెలంగాణ మహారాష్ట్ర బార్డరు, తెలంగాణ ఉత్తర తెలంగాణలో పడుతుంది పసుపు. 70% పసుపు ఇన్నే మండే. ఇక్కడ రాకుంటే ఎక్కడికి పోతుందండి కార్యాలయం? ఆయన అనౌన్స్ చేసింది కూడా ఇక్కడనే, ఇక్కడనే వస్తుంది కార్యాలయం. మా ఇందూరు జిల్లాలోనే వస్తుంది. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల మీదే రేపు ఓట్లు అడుగుతాము, దాని మీదే మేము గెలుస్తాము అని చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన 100 days కూడా అయిపోయింది. ఇప్పుడు మే 13 కదా మన పోలింగు. దాదాపు 55 రోజుల పైన ఉంది. ఇంకా 40 రోజుల లోపల ఈ 2-3 లక్షల కోట్లు అదనంగా ఎట్లా సంపాదిస్తాడు రేవంత్ రెడ్డి? నా మిత్రుడు, మీరు ఇచ్చారు కదా గ్యారంటీలు, ఈ 2-3 లక్షల అదనంగా కోట్లు ఎట్లా వస్తుంది ఆమ్దాని తెలంగాణకి చెప్పండి. గ్యారంటీలు ఇచ్చిర్రు, ఏదో అయినా ప్రజలు నమ్మలే. ఏదో వేరే అంశాల కోసం కాంగ్రెస్ ఓటు వేయాల్సి వచ్చింది, ప్రజలకి వేసిండ్రు. జస్ట్ లైట్ మార్జిన్ తోటి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు ఈమంటే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. 100 రోజులు అన్నారు, అయిపోయినాయి 100 రోజులు. మా చెరుకు ఫ్యాక్టరీలు ఇంకా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో తెరుస్తామని చెప్పేసిండ్రు. 2025 డిసెంబర్లో తెరుస్తారట అని చెప్పేసి పోయిండ్రు కమిటీ వాళ్ళు. ఇవాళ వరకు ఒక క్లారిటీ లేదు గ్యారంటీల మీద. ఈ 2 lakhs to 3 lakh రూపీస్ అదనంగా ఎట్లా సంపాదిస్తారు? సింపుల్ ఎగ్జాంపుల్ మీకు. నరేంద్ర మోడీ 2002 నుంచి 2005 వరకు ముఖ్యమంత్రిగా వ్యవసాయ ఆదాయము 9,000 కోట్ల నుంచి 35,000 కోట్లకి పెంచాడు గుజరాత్. నయా పైసా అప్పు తెచ్చుకోలేదు. 1,50,000 పైన చెక్ డ్యాములు కట్టిండు, రీఛార్జ్ బిల్లు కట్టిండు, సోకింగ్ పిట్స్ కట్టిండు, గ్రౌండ్ వాటర్ పెంచిండు, 75,000 కిలోమీటర్ల తీగ లాగిండు, కరెంటు తీగ. సుమారు 23-24 లక్షల కరెంటు పోల్స్ పాతిండు. 55,000 పైన సబ్స్టేషన్లు ఇవన్నీ పెట్టిండు కొత్తగా. మంచి క్వాలిటీ 3 phase పవర్ ఇచ్చిండు, గ్రౌండ్ వాటర్ పెంచిండు, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, పంటలు బాగా పండినాయి. ఆదాయం 9,000 కోట్ల నుంచి 35,000 కోట్లకు పెరిగింది. నయా పైసా అప్పు కాలే. ఇది ఒక ఎగ్జాంపుల్. 3 phase కరెంట్ రాగానే గుజరాతీలు మన దగ్గర నిజామాబాద్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, చెన్నైలో ఉంటారు. అంతటా గుజరాత్ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళంతా 50s, 60s, 70sలో. కరెంట్ ఉండదు ఆడ గుజరాత్లో. అప్పుడు రాత్రి చీకట్లో అన్నం తినాలి క్యాండిల్ పెట్టుకొని, పురుగులు పడుతుంటే కూడా కనబడవు. అటువంటి గుజరాత్ని ఈ రకంగా చేసి 2004-05లో ఫుల్ ఫ్లెజ్డ్గా పవర్ సెక్టర్ మంచి క్వాలిటీ కాగానే వైబ్రెంట్ గుజరాత్ పెట్టిండు. ఈ యోయో సంస్థ వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పొద్దున అప్లై చేస్తే సాయంత్రం వరకు సింగిల్ విండో క్లియరెన్స్ అని ఇక్కడ మనం న్యూస్లలో వింటాము తెలంగాణలో. అక్కడ ఇంప్లిమెంట్ చేసిండు. ఇలా 115 పైన దేశాలు గుజరాత్లో పెట్టుబడులు ఉన్నాయి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. వైబ్రెంట్ గుజరాత్ అంటే ఇవాళ ఇది గ్లోబల్ సమిట్. అది అట్లా అమ్మాయిల ఎడ్యుకేషను 19వ స్థానంలో ఉన్న గుజరాత్ని 3వ స్థానానికి తీసుకొచ్చిండు. ప్రతి సంవత్సరం మిడ్ జూన్లో ఆయన పోయేది, గ్రామాలకు పోయేది, పుస్తకం పట్టేది, ఎన్రోల్మెంట్ చేసేది అమ్మాయిలని. ప్రతి ఇంట్లో అమ్మాయిలు వచ్చి స్కూల్లో ఎన్రోల్ చేసుకోవాలా. అంతకంటే ముందు ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిండు, టాయిలెట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిండు, అమ్మాయిలకు సపరేట్ టాయిలెట్స్ చేసి ఆయన డ్రైవ్కి పోయిండు. 19వ స్థానం ఉన్న గుజరాత్ని 3వ స్థానానికి తెచ్చిండు అప్పట్లో. ఇట్లా ప్రతి సెక్టర్లో ఒక విజనరీ లాగా ఆలోచన చేసి ఒక రెవల్యూషనరీ చేంజ్ ఆయన గుజరాత్లో తెచ్చిండు. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇప్పుడు దేశానికి ఉపయోగపడుతుంది. ఇట్లా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేసిండా అండి?
ప్రతి ఏదన్నా డిపార్ట్మెంట్కి రూరల్ డెవలప్మెంట్కి ముఖ్యమంత్రి గారు 20,000 కోట్లు ఇస్తున్నారంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని, పంచాయతీరాజ్ మినిస్టర్ను, ఇంకో మినిస్టర్ను పెంచుకొని నీకు 20,000 కోట్లు ఇస్తాము, దీనిలో 3% మాకు వాపసు ఇవ్వాలి, 6% మాకు వాపసు. ఇరిగేషన్ పర్సంటేజ్లది స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఒకడు ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి, స్మాల్ స్కేల్ ఇరిగేషను మినిస్టరు, మీడియం ఇరిగేషను, స్మాల్ మైనర్ ఇరిగేషను ఉండేది 3. ఇప్పుడు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఓన్లీ ఇరిగేషన్. డ్యాముల మీద డ్యాములు కట్టాలి, ఎత్తిపోయాలి, ఎత్తి ఏడికి పోయాలి? కెనాల్ లేదు, ఎక్కడ పోయాలి? ఎత్తి కెనాల్ కట్టిండ్రా కాళేశ్వరంలో? 1 కిలోమీటర్ కెనాల్ కట్టలే. కెనాల్ లేకుండా నీళ్ళు ఎడిపోతాయండి? ఎత్తిపోస్తా ఉన్నారు, 7 ఇంచెలు అంత 8 అంచెలు ఎత్తిపోస్తున్నాం అన్నారు. ఎత్తి ఎక్కడ పోస్తున్నారు? దెర్ ఈజ్ నో కెనాల్. 1 కిలోమీటర్ కెనాల్ కట్టలే. ఏమైంది? మిషన్ భగీరథ. కేసీఆర్ కాలు కూడా ఇరిగిపోయింది, కవిత జైలు కూడా వెళ్ళిపోయింది. మిషన్ భగీరథ నీళ్ళయి. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాము, రాష్ట్రానికి రావాల్సినవి అడుగుతాము, ఒకవేళ ఇవ్వకపోతే కొట్లాడతాము, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇవ్వకుండా ఉండరని ఎందుకు ఇయ్యరండి? ఇవన్నీ సినిమా డైలాగులు. నువ్వు 100 రూపాయలు కడితే ఆటోమేటిక్ 42 వచ్చేస్తాయి. ఈ రైల్వేసు, రోడ్వే, హైవేసు ఇవన్నిట్లో ఇంకా 25 వచ్చేస్తాయి. మీరు కట్టిన ప్రతి 100 రూపాయలకి సుమారు 65 నుంచి 70 రూపాయలకు పైన వచ్చేస్తాయి. ఇవాళ బీజేపీ రాష్ట్రాలల్లో ఈ నాన్ బీజేపీ రాష్ట్రాలలో కంపేర్ చేసుకుంటే 12 నుంచి 15 రూపాయలు పెట్రోల్ చీప్ ఉన్నది బీజేపీ రాష్ట్రాలలో. మీకు ఎక్కువ ఉంది, కాస్ట్లీ. హైయెస్ట్ రేటు తెలంగాణ దేశంలో ఫస్టో సెకండ్లో ఉన్నది హైయెస్ట్. డబ్బులు ఇవ్వకుండా అంటే ఉండదండి, ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటాయి. మోడీ గారిని నా నియోజకవర్గంలోనే ఇప్పుడు 10,000 కోట్ల వరకు చెప్పారు మీకు. హైవేలు, రైల్వేలు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 10,000 కోట్లు ఏందండి, ఇంకెక్కువైపోయినాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి 6,300 కోట్ల లోన్ ఉంది. ముద్రా లోన్లు మర్చిపోయినా 2,600 కోట్ల లోన్లు ఉన్నాయి ముద్రా లోన్లు పార్లమెంట్లో. అప్రాక్సిమేట్గా 25,000 crores నిజామాబాద్ పార్లమెంట్లో ఖర్చు అయింది లాస్ట్ 5 ఏళ్లలో. మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ అనటము ఎలా చూస్తున్నారు? ఎందుకంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారు, బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఒకటైపోయారు అని. ఇప్పుడు ఎవరెవరు ఒకటైనా నాకైతే అర్థమైతలేదు మేడం. నేను పెద్ద రాజకీయ కుటుంబంకి వెళ్తా, ఎవడెవడు ఒకటి నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటారు, వాడు వీళ్ళిద్దరు అంటారు, మళ్ళీ వాడు వీళ్ళిద్దరు అంటాడు. మొత్తం అంతా ఎవరెవరితో నడుస్తున్నారు అనేది తెలుసలే. తెలంగాణ ప్రజలు కూడా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకే తెలియదు.